దశరథుడి యొక్క కుమారులైన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇక్కడ రక్షించినట్టుగా మమ్మల్ని కూడా మీరు రక్షించండి. ఎవరిని రక్షించారు? తాపసుల్ని. వనవాసంలో ఎవరెవరున్నారు? ఋషులు, తాపసులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరినీ రక్షించడానికి ఏమిటి చేశాడు? రాక్షసులను సంహరించాడు. అలాంటి రామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక. తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో క్షీరకృష్ణాజినాంబరో ఫలమూలసినో దాంతో తాపసో బ్రహ్మచారణో పుత్రో దశరథస్యేతు భ్రాతరో రామలక్ష్మణో. ఇంకా శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం. ఇక్కడ ఒక చిన్న శ్లోకం కూడా మనకి చెప్పబడి ఉన్నది. ఏమిటి? శరణ్యౌ సర్వసత్వానాం. శరణన్న వాడికి ఆయన ఖచ్చితంగా అనుగ్రహం ఇచ్చాడు. ఎవరా శరణన్నవాడు? సుగ్రీవుడు శరణు వేడాడు, విభీషణుడు శరణు వేడాడు. వాళ్ళని ఏమని చేశాడు? ఒకడినేమో లంక సామ్రాజ్యానికి రాజ్యాధికారం చేశాడు, ఇంకొకడిని సుగ్రీవుడిని దానికి సంబంధించిన రాజ్యానికి, ఆ కపిరాజు శ్రేష్టానికి సంబంధించిన రాజ్యానికి రాజుని చేశాడు. రామచంద్రమూర్తి శరణు కోరితే రామచంద్రమూర్తి శరణ్యం శ్రీరామ శరణం మమ అని ఎందుకంటే రామచంద్రమూర్తికి శరణుగాని మనం కోరుకుంటే రాజ్యాభిషేకాన్ని కూడా మనకి చేస్తాడు అని మనం ఒక రకంగా మనం అర్థం చేసుకో. శరణ్యం సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం. అందులోకి ఇంకో విశేషం, రామచంద్రమూర్తి గొప్పతనం ఇదంతా కూడా. ధనుష్మతాం అన్నాడు. ఏమిటి? సర్వధనుష్మతాం. మామూలు ధనుస్సు. సర్వధనుష్మతాం అంటే అన్నిటిలోని, అన్ని విద్యల్లోని ఆరితేరిన వాడి ఉన్నాడు ఈయన. సర్వసత్వానాం. అలాంటి రామచంద్రమూర్తి రక్ష కొల నిహంతారో త్రాగేతాం నో రఘోత్తమం. రామచంద్రమూర్తి నన్ను రక్షించు, సోదరులతో కలిసి మమ్ము రక్షింతురుగాక. ఇక తర్వాత ఇంకొక శ్లోకం ఏం చెప్పాడు? ఆత్త సత్యధనుష విషుస్పృశ వక్షయ సుగనిషంగ సంగినో రక్షణాయ మమ రామలక్ష్మణ వగ్రత పదిశైదైవ గచ్చత. అంటే ఎలాగా? ఆర్తసత్యధనుష. ఆర్తసత్య ఆర్తజనులు. ఆర్తజనులు అంటే నిన్ను నమ్ముకున్నవారు. రామచంద్రమూర్తిని నమ్ముకున్న వాళ్ళు ఎలా అడుగుంటారయ్యా అంటే వాళ్ళు వెంటనే రక్షించగల సమర్థుడు. అందువల్ల చూడండి, ఆర్తత్రాణప్రాయణ అంటాం, ఆర్తిగా పిలుస్తున్నాడు అంటాం. అక్కడ అర్థం అలా తీసుకోవాలి, ఆర్తి. అలాంటి వాళ్ళు రామచంద్రమూర్తిని ఆర్తిగా పిలిచినట్టయితే, స్వామి రామచంద్ర ప్రభు నువ్వు నన్ను రక్షించు అని గట్టిగా చెప్పగలిగితే ఎలా వస్తాట రామచంద్రమూర్తి? ఆత్త సజ్జధనుష విషుస్పృశ అన్నాడు. వెంటనే ధనుస్సు, బాణాలు, అక్షరతూణీరాలు, అక్షయతూణీరాలు వెంట పట్టుకుని వచ్చేస్తాడన్నమాట. వెంటనే వచ్చేసి మనల్ని రక్షించడానికి చూస్తాడు. అలాంటి ఎలా వస్తారు? ఒకరు కాదు, రామ లక్ష్మణులు వస్తారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, భక్త రామదాస్ గారు అక్కడ పాడుతూ ఏమని పాడు? ఇక్ష్వాకుకుల తిలక ఎకనైనా పలుకవే రామచంద్ర అని చెప్పి ఆయన పాట పాడాడు రామదాస్ గారు. అప్పుడు ఎలా వచ్చారు? ఆ తానీషా ప్రభువు దగ్గరికే కదా రామలక్ష్మణులు భట్టుడు వేషాల్లో వెళ్ళి ఆయన ఎంతైతే ధనాన్ని మూటగట్టాడో ఆ ధనం ఇచ్చేసానని చెప్పుకొని వాళ్ళిద్దరిని నమ్మించి రామచంద్రమూర్తికి ఎందుకే అంత ఇది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడే ఉంది చెప్పే. అలాంటి వాడు రామచంద్రమూర్తి తన భక్తుడు బాధపడినట్టయితే ఆ బాధని చూడలేక ఆర్త సత్యధనుష వెంటనే ఆర్తిగా వచ్చేస్తాడట రామచంద్రమూర్తి మనల్ని రక్షించడానికి. అలాంటి రామచంద్రమూర్తి కావాలి మనకి. అది ఇక్కడ ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం. ఎలాగా అంటే అన్నదమ్ములు ఇద్దరూ కలిపి వస్తారట రామచంద్రమూర్తికి. ఎలా వస్తారట? సన్నద్ధ కవచీ ఖడ్గి చాపబాణధరో యువ. ఎలా ఉంటారట అంటే సన్నద్ధ, ఎప్పుడు ఆ ధనస్సులు అక్షతుండి పట్టుకుని రెడీగా, ఎప్పుడు నన్ను పిలుస్తాడా నా భక్తుడు, నేను ఎప్పుడు వాడిని రక్షించాలి అన్నట్టుగా ఉంటాడట రామచంద్రమూర్తి. అంతే తప్ప చూద్దాం, ఆలోచిద్దాం, వీడు మంచివాడా కాదా, ఇవేవి ఆలోచించాడట రామచంద్రమూర్తి. అయితే
మరి ఏమంటే వస్తాడా అంటే మనం పిలిచి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ ఆర్త సత్యధనుష మన ఆ పిలుపులోనే ఉండాలి ఆర్ద్రత. రామచంద్రమూర్తి ఎలా ఉంటాడు? గచ్చన్మనోరథాన్నశ్చ, నీ మనస్సు ఎరిగి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ధర్మపక్షం అయితే రామచంద్రమూర్తి నీ వెనకాతల ఖచ్చితంగా ఉంటాడు. రామ పాతు సలక్ష్మణ, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నిన్ను రక్షిస్తారు. ఎలాగా ఇంకా చెప్పారు శ్లోకం. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుస్థ పురుష పూర్ణ కౌసల్యేయో రఘోత్తమ. అంటే ఇక్కడ మనకి వేదాంత వేద్యో యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ ఇత్యేతాని జపే నిత్యం మద్భక్తయ శ్రద్ధయాన్విత అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయ. అంటే ఈ రామరక్షా స్తోత్రానికి సంబంధించిన గొప్పతనాన్ని ఇంకొక రూపంలో మనకి ఇక్కడ చెప్పబడి ఉంది. ఏమని అంటే రామనామాన్ని జపం చేసినట్టయితే రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి, రామచంద్రమూర్తిని ఒక్కళ్ళనే కాదుట. రామచంద్రమూర్తి మనం పిలిచిన వెంటనే మనల్ని రక్షించడం కాదుట, మనకి సంబంధించిన బంధువులు 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 ఎంతమైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇగో వీడు రామచంద్రమూర్తిని పలానా టైంలో వీడు రక్షించాడురా, రామచంద్రమూర్తి నామాన్ని చేశాడురా, రామచంద్రమూర్తి గురించి ఆలోచించాడురా అని వీడి బంధువులు 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 రక్షించాలి అని అనుకుంటాడట రామచంద్రమూర్తి. ఇక్కడ ఒక చిన్న విశేషం అది. అంటే రామో ఎలా రక్షిస్తాడట అంటే సన్నద్ధ కవచీ కట్కి చాపబాణధరో యువ. అయితే ఇక్కడ రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి, రామో దాశరథి శూరో ఇక్కడ చాలా విశేషమైన మంత్రం చెప్పబడి ఉన్నాను. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుస్థ పురుష పూర్ణ కౌసల్యేయో రఘుత్తమ. ఈ రామచంద్రమూర్తికి సంబంధించింది ఎంత చెప్పాలన్నా కూడా వేదాంత జ్ఞానం. ఇది ఒక రకంగా చెప్పాలంటే వేదాంతం. ఈ రెండు విధాలుగా మనం సర్వ కల్పవృక్షానం అంటే కోరికలన్నీ నెరవేరుస్తుందని ఒక రకంగా మనం చెప్పుకున్నా, ఇంకొక రకంగా వేదాంతులకి జ్ఞానులకి ఆ రకంగా మనం చూసినట్టయితే రామచంద్రమూర్తి గొప్పతనం వాళ్ళకి ఇంకా ఎక్కువగా అలౌకికమైన ఆనందాన్ని చేకూర్చుతారట. వేదాంత వేద్యో యజ్ఞేశ, ఇంకా ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే వేదాంతుడు అన్నమాట. అంటే వేదానికి కూడా దొరకలేని వాడని చెప్పుకోవచ్చు. వేదాంత వేద్యో యజ్ఞేశ పురాణ పురుషోత్తమ, పురాణాల్లో అన్ని పురాణాల్లో ఒక పురుషోత్తముడట రామచంద్రమూర్తి. జానకీ వల్లభ, ఎవరా రామచంద్రమూర్తి? జానకీ వల్లభుడే. అప్రమేయ పరాక్రమ, అప్రమేయుడైన పరాక్రమశాలి. ఇలాగ కానీ మనం పారాయణ చేసుకొని ఇలాగ కానీ రామచంద్రమూర్తి గురించి కానీ మనం తెలుసుకున్నట్టయితే, ఇలాగ కానీ రామచంద్రమూర్తి శ్లోకాన్ని మనం పారాయణ చేసినట్టయితే, ఇలాగ కానీ రామరక్షా స్తోత్రాన్ని పఠనం చేసినట్టయితే దీనివల్ల ఫలితం ఏమిటి అంటే అశ్వమేధాధికం పుణ్యం. అశ్వమేధాధికం పుణ్యం అంటే అశ్వమేధయాగం చేస్తే ఎంతైతే ఫలితం దొక్కుతుందో, అంటే అశ్వమేధాధికం అంటే ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఉంది. మీకు రామాయణంలో రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేశారని చెప్తారు. అలాగే మీకు పాండవులు ధర్మరాజు గారు కూడా అశ్వమేధ యాగం చేశారంటారు. అంటే ఏంటి? ఒక అశ్వాన్ని విడిచిపెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఆ అశ్వాన్ని ఎవరైతే అడ్డుతారో వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేసి ఆ రాజ్యం మీద వీళ్ళు అజమాయిషీ సంపాదిస్తారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక చక్రవర్తి అని అనుకోవచ్చు. అలాగా మనకి సంబంధించినంత వరకు అశ్వమేధాధికం అలాంటి యాగాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే, అంటే ఇక ఒక చిన్న విశేషం ఏమిటంటే, ఒక రామచంద్రమూర్తిని కానీ పట్టుకుంటే రామనామాన్ని జపం చేసుకున్నట్టయితే, రామచంద్రమూర్తి గురించి తెలుసుకున్నట్టయితే నువ్వు ఏ అజ్ఞాలు యాగాలు చేయగల, అశ్వమేధ యాగాలు చేయగల, నేను ఒక ఉన్నత స్థితికి తీసుకొస్తాడు అని ఒక అర్థం చెప్తున్నాడు. అంటే అశ్వమేధాధికం పుణ్యం. అశ్వమేధాధికం పుణ్యం అంటే అక్కడంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఏదో వాడిని ఎవడో కొట్టేసి రాజ్య పరిపాలన చేసేస్తే వాడి మీద మనం పైకప్పు తీసుకొచ్చి ఇచ్చాడని అన్నది కాదు అక్కడ.
అంటే మీ అందరికన్నా ఒక ఉన్నత స్థితిని రామచంద్రమూర్తి జపం చేసుకున్న, రామచంద్రమూర్తి గురించి ఆలోచించి, రామచంద్రమూర్తి గురించి తెలుసుకుని, రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని కానీ నువ్వు పొందినట్టయితే ఒక ఉన్నత స్థితికి నిన్ను రామచంద్రమూర్తి తీసుకొస్తాడు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఒక త్యాగయ్య. ఎప్పుడు ఎంతకాలం అయింది త్యాగయ్య గారిది? ఎప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం త్యాగయ్య గారి గురించి. అదే మీకు ఇప్పుడు రామదాసు గారి గురించి ఎప్పుడు జరిగింది, ఇప్పటి వరకు రామదాసు గురించి చెప్తున్నాము. అంటే వీళ్ళందరూ అంటే అశ్వమేధాధికం పుణ్యం అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం విషయాల్లో చెప్పుకుంటే, ఇక అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయ. అది ఎలాంటిదంటే నసంశయ. నసంశయ అంటే ఇది ఖచ్చితం అన్నమాట. సంశయం పెట్టుకోకు. నీ మనసులో ఏ విధమైనవి రామనామం చేస్తే పని అవుతుందా, రామనామం చేస్తే పని అవుతుందా, రామచంద్రమూర్తి అనుగ్రహం పనిస్తుందా, ఈ సంశయాలు పెట్టుకోకు. నిసంశయ, సంశయం లేకుండా రామచంద్రమూర్తిని పూర్తిగా నువ్వు జపతపాలు చెయ్యి, రామచంద్రమూర్తిని పూర్తిగా పఠించు, రామరక్షాస్తోత్రాన్ని పూర్తిగా నమ్ము అని ఇక్కడ మనకి నసంశయ అంటున్నాడు. నసంశయ అంటే సంశయాలు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోని పెట్టుకోకు, ఇది ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది. ఇంకా ఏమని చెప్తుంది? రామం దూర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాసం స్తువంతి నామభిర్దివ్యే నతే సంసారిణో నరా. అంటే రామచంద్రమూర్తి గురించి ఇంకా చెప్పుకుంటే దూర్వాదళశ్యాముడు. దూరం అంటే ఏంటి? గడ్డి పరక. ఇంకా చెప్పాలంటే గడ్డి పరకకి సంబంధించినంత వరకు దూర్వాదళశ్యామం అంటే మీకు ఒక ఉదాహరణ, గణపతి పూజ చేశాక దూర్వా దుస్వప్ననాశని అంటాడు. అంటే ఆ దూర్వాన్ని కానీ ధరించినట్టయితే దుస్వప్నాలు కూడా పోతాయి. ఇక్కడ మీకు దాన్ని బట్టి అర్థం చేసుకుంటే దూర్వా దళశ్యామం అన్నాడు. అంటే రామనామం అంటే ఇంకా బాగా చెప్పాలంటే కాకానుగ్రహం. రామాయణంలోకి కానీ వెళ్తే కాకానుగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక దర్భగడ్డితో బ్రహ్మాస్త్రంగా మంత్రించి ఒక కాకాసురుడి మీద వేశాడు బాణం కింద. అది వేసి ఆ కాకి యొక్క కన్నుని పోగొట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైతే రాక్షసులు ఉంటారో అక్కడ ఆ అస్త్రం యొక్క ప్రయోగం చేసి అది మొత్తం దాన్నంతా కూడా నశింపజేసి రాక్షసులందరినీ కూడా నాశనం చేసి మళ్ళీ ఆయన అంబుల బుద్ధిలోకి చేరిపోయింది రామచంద్రమూర్తి గొప్పతనం. అంటే దూర్వాదళశ్యామం అన్నాడు. అందుకని రెండు మాటలు చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక రామనామం ఎలాంటిదా అంటే ఒక్కసారి నామనామాన్ని చేసినట్టయితే ఇంకా బాగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే పత్తి అంటే ఒక దూదిని కొండగా వేసినట్టయితే ఒక్క అగ్గిపెట్టుతో కానీ మనం ఒక అగ్ని రేణువుతో కానీ ఆ దూది దగ్గర పెట్టినట్టయితే భస్మీపటలం ఎంత కొండ కూడా ఎలాగైతే మండిపోయి భస్మీపటలం అయిపోతుందో అలాగా ఒక రామనామం చేసినట్టయితే దూర్వాదళశ్యామం అన్నాడు. అక్కడ మళ్ళీ ఆ దూర్వాలు దుస్వప్నాలు ఏమైనా ఉంటే పోతాయి. ఎంత విశేషంగా చెప్పాడు చూడండి. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసం. పద్మాక్షం మళ్ళీ ఇక్కడ రామచంద్రమూర్తి గొప్ప ఏమిటి? నేత్రములు ఎలా ఉంటాయంటే పద్మ కమలము యొక్క రీకు వంటివి. స్తువంతి నామభిర్దివ్యై నతే సంసారిణో నరాహ. ఈ రామనామాన్ని కానీ చేసినట్టయితే, రామచంద్రమూర్తి గురించి మనం తెలుసుకున్నట్టయితే, రామజపాన్ని చేసినట్టయితే పునర్జన్మము ఉండదు. పునర్జన్మము లేక మోక్షాన్ని ఖచ్చితంగా సాధిస్తావు. అంటే మళ్ళీ ఇహపర సుఖాల్లోకి రావు. రామానుగ్రహం రామచంద్రమూర్తి పాదాల దగ్గరే నీ జీవితాన్ని చూసుకుంటావు. ఇది ఇక్కడ చాలా గొప్ప విశేషం. అంటే మీకు రామాయణంలో అదే రామదాసు గారు అడుగుతారు అక్కడ మోక్షం అంటే ఏమిటి?
ఆనందం అంటాడు. ఆనందం అంటే ఏమిటి? మోక్షం. అప్పుడు అయితే సరే అంటే అక్కడికి వెళ్ళి మీరు నిత్యం పూజలు చేయక్కర్లేదు, నిత్యం రామనామం చేయక్కర్లేదు, ఇదంతా చేసే రామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తారు. అలాగా ఆ మోక్షాన్ని లభిస్తుంది రామనామం చేయడం వల్ల. అక్కడ అంత విశేషంగా చెప్పబడింది. ఇంకా చెప్పాడేమని, రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసందం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం అన్నాడు. అంటే రామం లక్ష్మణ పూర్వజం, రఘువరం రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి సంబంధించిన పూర్వజుడైనటువంటి రఘువంశ మహారాజుకి సంబంధించిన విశేషం ఎలాంటిదో అందువల్ల రఘురామ అంటే చాలా ఇష్టం అంట రామచంద్రమూర్తికి. దశరథ రామ అంటే ఇష్టమట, జానకీ రామ అంటే ఇష్టమట, కౌసల్యారామ అంటే ఇష్టమట. అంటే ఇక్కడ రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం ఇవన్నీ కూడా ఆయనకి ప్రత్యేకమైన పేర్లు అన్నమాట. ఇవన్నీ కాకుస్థం కరుణార్ణం గుణనిధం విప్రప్రియం అంటే రామచంద్రమూర్తి యొక్క మహానుభావుడు, రఘువంశ తిలకుడు, రఘువంశానికి వని తెచ్చినవాడు, దశరథునికి జన్మించినవాడు, సద్గుణములకన్నిటికీ అతీతుడు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, శాంతమూర్తి. అలాంటి రామచంద్రమూర్తి, రావణాసురుణ్ణి సంహరించిన రామచంద్రమూర్తి, నీకు అనేక వేదోక్తమైన నమస్కారాలు, అనేక నమస్కారం. అలాంటి రామచంద్రమూర్తి నేను నీకు నమస్కరిస్తున్నాను. అక్కడ మళ్ళీ ఇంకా చెప్పారు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. ఓ రామచంద్రమూర్తి, లోకనాథ, అలాంటి రామచంద్రమూర్తి స్వామి సీతాపతి, నీకు నేను పరబ్రహ్మానికి కూడా నువ్వే అని చెప్తారు, పరబ్రహ్మము కూడా బ్రహ్మ పదార్థానికి కూడా నువ్వే రామచంద్రమూర్తి అని చెప్పబడేది ఏదైనా నామం ఉన్నదంటే అది నీదే, నీ నామే. అలాంటి రామచంద్రమూర్తి ఓ పరబ్రహ్మ శ్రీరామచంద్ర ప్రభు, శ్రీరామ పరబ్రహ్మ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అలాంటి రామచంద్రమూర్తి నీకు నేను నమస్కారము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కజ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఓ రామచంద్రమూర్తి, పదే పదే భక్తితో శ్రీరామనామ. ఇక్కడ ఒక చిన్న విశేషం, బుధకౌశికముని కూడా చాలా విశేషంగా ఈ రామరక్షా స్తోత్రాన్ని చెప్పబడింది. చూసారో లేదో, ఎన్ని రామనామాలు వచ్చాయో చూడండి ఒక్కసారి మీరు. విశేషంగా మనం లెక్క వేసుకున్నట్టయితే రామ 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 శబ్దాలు. ఒక ఫస్ట్ ఏం చెప్పాడు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నాడు. ప్రతి ఒక్క అక్షరం కూడా రామ శబ్దంతోనే ఉంటుంది, పాపాన్ని పోగొడుతుందని చెబుతూ ఇందులో ఎన్ని రామనామాలను పెట్టాడో చూడండి. రామ 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 ప్రతి దాంట్లోనూ ఒక రామశబ్దం వస్తుంది, అంటే పాపం ఖచ్చితంగా పోతుంది. అంటే ఈ రామరక్షా స్తోత్రాన్ని ఖచ్చితంగా మనం పారాయణ చేసి మనసా వాచాకరణ చేసినట్టయితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది, అందులో నో డౌట్. ఇక్కడ అదే చెప్పాడు రామనామ. చూడండి ఎంత విశేషం. శ్రీరామ రామ రఘునందన రామ రామ. ఓ శ్రీరామ, రఘునందన రామ, భరతాగ్రజ రామ, రణకర్కశ రామ, అలాంటి రామచంద్రమూర్తి నీకు నేను శరణం. ఇంకా ఏమిటి, ఎలా ఉండాలట రామచంద్రమూర్తి, ఎలా నువ్వు చెయ్యాలట రామచంద్రమూర్తికి అంటే, శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి. రామచంద్రమూర్తిని ఎప్పుడు కూడా మనస్సులో తలుచుకో. శ్రీరామచంద్ర చరణో వచసా గుణామి. రామచంద్రమూర్తి గురించే మాట్లాడు. ఏం మాట్లాడాలన్నా రామనామ శబ్దం గురించే మాట్లాడు, రామచంద్రమూర్తి గురించే మాట్లాడు. రామచంద్ర చరణో శిరసా నమామి. శిరస్సు వంచి రామచంద్రమూర్తికే నమస్కరించు. శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. ఆయనకి శరణు వేడు. శరణు వేడినట్టయితే ఖచ్చితంగా రామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఎలాగా ఇంకా చెప్పారు, ఏమిటి, మాతారామో మత్పిత రామచంద్ర
తల్లి నువ్వే తండ్రివి నువ్వే అంటాం కదా, అలాగా మాతారామో తల్లివి నువ్వే, పితారామో తండ్రివి నువ్వే, స్వామి రామో భర్తవి నువ్వే, మత్సకారామో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాము, సర్వస్వం మే రామచంద్రో అందరూ కూడా రామచంద్రమూర్తితో సమానం, దయాళు నాణ్యం జానే నైవ జానే నజానే. రామచంద్రమూర్తి తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, స్వామి నువ్వే, మిత్రుడు నువ్వే, నాకు సమస్త వస్తువులు సమస్త విత్తమాస్తి అంతయు కూడా దయాళువుగా పేర్గాంచిన రామచంద్రుడే అని భావించు అని ఇక్కడ మనకి ఈ శ్లోకం చెప్పబడుతున్నాడు. ఎలా ఉండాలట రామచంద్రమూర్తి, మళ్ళీ ఎలాంటి రాముడై ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ మొదటేమో అండి అంక సీతారామం గురించి చెప్పాడు. అంటే రామచంద్రమూర్తి తొడ మీద సీతామ్మ వారు కూర్చున్నట్టుగా అక్కడ ముందర ధ్యాన శ్లోకం అది చెప్పబడి ఉంటే, ఇప్పుడు రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకం ఏమిటయ్యా అంటే కోదండ రాముడి గురించి చెప్తున్నారు. ఎలాగా అంటే దక్షిణే లక్ష్మణో తన్వి, దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజ. దక్షిణంలో లక్ష్మణస్వామిట, వామేచ జనకాత్మజ ఎడం చేతి వైపు సీతమ్మ తల్లి, పొరతో మారుతిర్యస్య, పొరతో అంటే రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి, తమ్మందే రఘునందనం, అలాంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. అది ఇక్కడ మనకి ఈ శ్లోకం అర్థం చెప్తున్నాడు. ఇక రామనామాన్ని చేసినట్టయితే ఇంకొక విశేషమైన శ్లోకం ఇప్పుడు చెప్పబడుతున్నది. ఏమిటి? లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. అంటే అంత విశేషమైన మాటలో చూడండి, ఎంత విశేషమైన శ్లోకమో చూడండి. ఈ శ్లోకం చెప్తే చాలు. ఏమిటి? లోకాభిరామం, ఎంత గంభీరంగా చెప్పచ్చు అన్నమాట. లోకాభిరామం, లోకాలన్నిటికీ కూడా ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి రణరంగధీరం, రణరంగానికి అంటే మరి ఏ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో శత్రు దుర్భేద్యమైనటువంటి లంకని నాశనం చేసి రావణాసురుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించిన వాడు కాబట్టి రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం, రఘువంశానికి రఘువంశ తిలకముగా చెప్పబడిన వాడు ఎవరైతే ఉన్నారో, కారుణ్య రూపం అంటే ఒక జటాయువుకి మోక్షాన్ని ప్రసాదించిన వాడు. అంటే ఆ కారుణ్యం ఎలాంటి కారుణ్యం అంటే, జటాయువుని ఒక పక్షి, ఆ పక్షిని సీతమ్మ జాడ చెప్పిందని చెప్పి దానికి పూర్తిగా నువ్వు కూడా నా తండ్రితో సమానమైనటు వాడివి అని చెప్పి దానికి చితిని ఏర్పాటు చేసి, కారుణ్య రూపం అక్కడే ఉంది రామచంద్రమూర్తి. దాన్ని తండ్రికి ఏదైతే చేస్తారో అవన్నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వచ్చినవాడు. అంటే అలాంటి కరుణ, అక్కడ కారుణ్య రూపం అనడానికి కారణం అంటే అక్కడ పశుపక్షాదులు కూడా రామచంద్రమూర్తి ఎంత కారుణ్య రూపం అంటే, రామచంద్రమూర్తి యొక్క కారుణ్య రూపం చెప్పాలంటే పశుపక్షాదులు కూడా తన తండ్రిగా, తల్లిగా, అక్క చెల్లెలుగా ఆదరించిన వాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని చూడండి, ఆయన కోతి, ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. సుగ్రీవుడు ఒక కోతి, జాంబవంతుడు ఒక బల్లూకం, చూడండి ఎన్ని, ఒక పాము లేకపోతే ఒక బుడత, ఇలా బోళ్ళని చెప్పుకోవచ్చు. అలాంటి కారుణ్య రూపం. ఇంకా కాదు, ఇంకేమన్నాడు? విభీషణుడు చెప్తే రావణాసురుడు కూడా దగ్గరికి వస్తే, అతని భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడి దగ్గరికి వచ్చినా కూడా నేను రక్షిస్తానన్నాడు, శరణు పెడితే. అంటే కారుణ్య రూపం. అలాంటి రామచంద్రమూర్తి కారుణ్య రూపం. కరుణాకరంతం, నీ ఇంతకన్నా కారుణ్యం ఇంకెవరైనా ఉన్నారా చూపించండి. అలాంటి కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపంచ. అలాంటి రామచంద్రమూర్తి నీకు నేను శరణు వేడుతున్నాను. ఇక ఎంత విశేషమైన రామచంద్రమూర్తి చూస్తాడో లేదో ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. అంటే రామచంద్రమూర్తి చూస్తాడా అంటే, రామచంద్రమూర్తి కన్నా ముందర ఇంకొకరు చూస్తారట. ఎవరైనా? హనుమంతులు వారు. ఆయన మరి విశేషం ఏమిటి అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకార్యం.
ఈ రామనామ శబ్దాన్ని ఎక్కడైతే వింటున్నామో, ఎక్కడైతే రామచంద్రమూర్తి గురించి చెప్పుకుంటున్నామో అక్కడ ఇంకా విశేషంగా చెప్తారేమో అని హనుమంతుడి వారు కూడా వచ్చి కూర్చుంటారు. ఈ శ్లోకానికి అర్థమని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రామచంద్రమూర్తి కీర్తన జరుగుతుంటుంటుందో తత్ర తత్ర కృతమస్తక అంజలిం, అంజలి యొక్క తనయుడైనటువంటి ఆంజనేయ స్వామి కూర్చుంటాడు. అలాగా ఆ ఆంజనేయ స్వామి ముందర మనల్ని రక్షించుగాక. ఎలాంటి ఆంజనేయ స్వామి? మనోజవం ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధమితాంబరిష్టం మాతాత్మజం మానరయోధముఖ్యం శ్రీరామదూతం శరసాన్నమామి. మనస్సు ఎరిగినవాడు అనుకోవచ్చు, మనస్సుతో సమానమైన వాడు. మనోజవం ఆర్తతుల్య వేగం, మనస్సు కన్నా ఇంకా స్పీడ్గా వెళ్ళవలసిన వాడు ఆంజనేయ స్వామి. అంత స్పీడ్ అట ఆంజనేయ. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం. అలాంటి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించుగాక. ఇంకా ఆఖరి శ్లోకం దగ్గరికి వెళ్తే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఇదంతా కూడా రాసిన వారు ఎవరు అంటే వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షికి సంబంధించిన విశేషం ఆయన చెప్పిందే ఇంకా మనకి కూజంతం రామరామేతి అంటే కవిత్వాన్నంతా కూడా చెప్పి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం చెప్తారు. తీపి కన్నా మధురం ఏమైనా ఉన్నదా? ఒక తీపిని తిన్నాం అనుకోండి, దానికన్నా మధురం ఏమైనా ఉన్నదా? చెరుకు గడ కన్నా ఏమైనా మధురం ఏమైనా ఉన్నదా? అలాంటి మధురం ఏమైనా ఉంటే రామశబ్దం మాత్రమే. మధురం మధురాక్షరం, ప్రతి అక్షరం కూడా ఒక మధురం. దేనికన్నా మధురం ఏమైనా ఉన్నదా అంటే ఇంకా అది రామచంద్రమూర్తి మంత్రమే, రామనామమే తప్ప ఇంకోటి లేదండి. అలాంటి రామచంద్రమూర్తి వాల్మీకి మాటల్లో కూడా చెప్పేటిది కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. రామచంద్రమూర్తి యొక్క మాటల్ని రామాయణ రూపంలో వాల్మీకి మహర్షి మధురం మధురాక్షరం రామచంద్రమూర్తి గురించి గొప్పగా చెప్పింది ఎవరైనా అంటే ఇంకొక వాల్మీకి మహర్షిని కూడా మనం ఈ రామరక్షా స్తోత్రంలో పఠిస్తాం.